హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఇంగ్లీష్ లైబ్రరీ. ఈ వీడియోలో ఒక మోరల్ స్టోరీని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేద్దాం. ఈ తెలుగు ట్రాన్స్లేషన్ జరిగేటప్పుడు మనం ఈ స్టోరీలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీని కూడా నేర్చుకుందాం. ఈ వొకాబులరీని ఎలా యూజ్ చేయాలి అండ్ మెయిన్గా ఈ స్టోరీకి వచ్చేసరికి మనకి కొన్ని ఫ్రేజల్ వర్బ్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేయడం జరిగింది. ఆ ఫ్రేజల్ వర్బ్స్ ఎలా యూజ్ చేయాలి, వాటి వల్ల మనకి బెనిఫిట్ ఏంటి, అవి నేర్చుకోవడం వల్ల మనకు ఉండేటటువంటి బెనిఫిట్ ఏంటి అనేది చూద్దాం. ఈ ఫ్రేజల్ వర్బ్స్ అంటే ఏంటంటే ఒక వర్బ్ అండ్ ఒక ప్రిపోజిషన్ లేదా రెండు ప్రిపోజిషన్స్ కూడా వస్తాయి ఒక్కొక్కసారి. ఈ వర్బ్ అండ్ ప్రిపోజిషన్ని కలిపి మనకు గనక ఒక వర్డ్గా యూజ్ చేస్తే దాన్ని మనం ఫ్రేజల్ వర్బ్స్ అంటాం. అంటే వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ యూజ్డ్ యాజ్ అ ఫ్రేజ్, అంటే కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ని యూజ్ చేస్తాం, వాటిని ఫ్రేజల్ వర్బ్స్ అంటాం. ఈ ఫ్రేజల్ వర్బ్స్ అనేవి మనం లెంగ్దీగా చెప్పాల్సినటువంటి సెంటెన్స్ని కూడా సింప్లిఫై చేసేస్తాయి అండ్ అవి ఇంప్రెసివ్గా కూడా మీనింగ్ ఇస్తాయి. ఒక చిన్న ఫ్రేజల్ వర్బ్ వాడడం వల్ల లాంగ్ సెంటెన్స్ కూడా షార్ట్గా చెప్పేయచ్చు అండ్ అదేవిధంగా మంచి మీనింగ్తో కూడా చెప్పొచ్చు, అంటే ఇంప్రెసివ్గా కూడా చెప్పొచ్చు. సో ఫ్రేజల్ వర్బ్స్ నేర్చుకోవడం వల్ల మనకి మన లాంగ్వేజ్ అనేది బ్యూటిఫై అవుతుంది. సో లెట్ us see how these phrasal verbs are used in this story. Okay, let's start the translation. The lost wallet is the story. The lost wallet అంటే ఏంటి? The lost అంటే పోగొట్టుకున్న. వాలెట్ అంటే మనకి పర్స్ అంటాం. పోగొట్టుకున్న పర్స్, ఒక పర్సు పోయిందంట, ఆ పోగొట్టుకున్న పర్స్ చుట్టూ ఈ యొక్క స్టోరీ అనేది రన్ అవుతుంది. సో లెట్ us see what happened there. One sunny afternoon అంటే ఒక ఎండగా ఉన్నటువంటి మధ్యాహ్న సమయంలో అని. ఇక్కడ ఆఫ్టర్నూన్ అనేది నౌన్, అంటే మధ్యాహ్నం అని అంటా ఉన్నాడు. అండ్ ఆ మధ్యాహ్నం ఎలా ఉందంట? సన్నీగా ఉందంట. సన్నీగా ఉండడం అంటే ఎండగా ఉంది, అంటే ఎక్కువగా వేడిగా ఉన్నటువంటి ఒక మధ్యాహ్న సమయంలో, అంటే బాగా ఎక్కువగా ఎండగా ఉన్నటువంటి మధ్యాహ్న సమయంలో టామ్ కేమ్ అక్రాస్ ఎ వాలెట్ లయింగ్ నియర్ ద పార్క్ బెంచ్. టామ్ కేమ్ అక్రాస్, ఇక్కడ మీరు గమనిస్తే కేమ్ అక్రాస్ అనేటటువంటి ఇక ఫ్రేజల్ వర్బ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఫ్రేజల్ వర్బ్స్ అనేవి చాలా సింప్లిఫై చేస్తాయి మన లాంగ్వేజ్ని. సో ఇక్కడ కేమ్ అక్రాస్ అని ఉంది. కేమ్ అక్రాస్ అంటే అనుకోకుండా, అంటే అనుకోకుండా దొరకడం. అంటే దొరకడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా కనిపించింది, అంటే దారిలో వెళుతూ ఉంటే సడన్గా మనం అనుకోకుండా ఏదో ఒకటి మనది కానీ మనకు కనిపించింది, దాన్ని కేమ్ అక్రాస్. ఐ కేమ్ అక్రాస్ మై లాస్ట్ వాలెట్ ఎస్టర్డే నైట్ అని అనుకోండి. అంటే నేను అనుకోకుండా నేను ఎప్పుడో పోగొట్టుకున్నటువంటి ఆ వాలెట్ నాకు నిన్న నైట్ కనిపించింది అని, అంటే అనుకోకుండా దొరికింది అని. ఇట్లా కేమ్ అక్రాస్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ కూడా వాలెట్ అంటే తెలుసు కదా, పర్స్. అండ్ లయింగ్ నియర్ అంటే పడి ఉన్నటువంటి, అంటే అక్కడ పడిపోయి ఉంది. లయింగ్ అంటే పడిపోయి ఉన్నటువంటి. నియర్ అంటే దగ్గర. దేని దగ్గర? ద పార్క్ బెంచ్ అంటే ఒక సిట్టింగ్ బెంచ్, పార్కులో ఉన్నటువంటి ఒక సిట్టింగ్ బెంచ్. పార్కులో ఉన్నటువంటి ఒక బెంచ్ దగ్గర ఒక వాలెట్ పడిపోయి ఉండడం మన టామ్ అనేటటువంటి అతను చూశాడు, అనుకోకుండా చూశాడు. ఇది సెంటెన్స్. He picked it up and looked around. He picked it అంటే పిక్ అంటే తీసుకోవడం. పిక్డ్ ఇట్ అప్. యాక్చువల్గా అయితే పికప్ అనేది, ఇక్కడ పికప్ అనేది ఫ్రేజల్ వర్బ్. అయితే ఇది ఒక ఫ్రేజ్ కదా, అది సెంటెన్స్లో వాడేసరికి మనము ఆ సబ్జెక్ట్ని మధ్యలో వాడాల్సింది. అంటే పిక్డ్ ఇట్ అప్ అంటే పిక్ అంటే తీసుకోవడం, ఇట్ అప్ అంటే పైకి తీసుకోవడం. అక్కడ సబ్జెక్ట్ని మనం మధ్యలో, రెండింటి మధ్యలో
ఈ ఫ్రేజ్ మధ్యలో సబ్జెక్ట్ని ఇంక్లూడ్ చేస్తాం. సో అందుకని ఇక్కడ ఇట్ అనేది రావడం జరిగింది. యాక్చువల్గా అయితే పికప్ అనేది ఫ్రేజ్, అండ్ పైన ఉన్నది కూడా కేమ్ అక్రాస్ అన్నాడు. జనరల్గా కేమ్ అక్రాస్ అనేది పాస్ట్ టెన్స్, ఎందుకంటే మనకి జరిగిపోయిన స్టోరీ గురించి చెప్తాము. సో ఇట్ గోస్ పాస్ట్ టైం. బట్ దానికి బేసిక్గా ఎలా ఉంటుందంటే ఇక్కడ చూస్తే కమ్ అక్రాస్ అంటాం. కమ్ అక్రాస్ అంటే కమ్ అనేది ప్రజెంట్, అది బేస్ ఫామ్. దాన్ని మనం పాస్ట్లో రాయాలంటే ఏం రాస్తాం? కేమ్ అక్రాస్ అంటాం. ఓకే, ఈ కేమ్ అక్రాస్ అనేది మనకి ప్రజెంట్లో పాస్ట్ టైం గురించి చెప్పేటటువంటి ఫ్రేజ్, వర్బ్ అది. ఓకే, అలాగే ఇక్కడ పిక్డ్ అంటే మనకి పాస్ట్ టెన్స్ ఆఫ్ పిక్. ఓకే, హీ పిక్డ్ ఇట్ అంటే తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? ఆ పడిపోయినటువంటి ఆ పడి ఉన్నటువంటి ఆ పర్సన్ తీసుకున్నాడు. అండ్ తీసుకుని ఏం చేశాడంటే లుక్డ్ అరౌండ్ అంటే చుట్టూ చూశాడు, చూసి ఎలా డిసైడ్ చేసుకున్నాడు. బట్ నో వన్ సీమ్డ్, ఇక్కడ సీమ్డ్ అని అంటా ఉన్నాడు. సీమ్డ్ అంటే ఇట్ సీమ్స్ ఈజ్ అ డాక్టర్, అతను చూడడానికి డాక్టర్ లాగా ఉన్నాడు అని. అంటే మనకి చూడడానికి అంటే మన అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇక్కడ సీమ్ అనేటటువంటి ఏ వర్బ్ని ఉపయోగించాడు. అండ్ అది పాస్ట్ టెన్స్ కాబట్టి సీమ్డ్ అన్నాడు. ఓకే, సీమ్డ్. ఏమి అనిపించింది తనకి? బీ సర్చింగ్ ఫర్ ఎనీథింగ్. అయితే అతను చుట్టూ చూసినప్పుడు ఎవరు దేనికోసము ఎతుకుతున్నట్టు అనిపించలేదంట. ఓకే, బట్ నో వన్ అంటే ఎవరూ కూడా సీమ్డ్ అనిపించలేదు. ఏమని? బీ సర్చింగ్ ఫర్ ఎనీథింగ్. దేనికో దానికోసం ఎవరో ఒకరు ఎతుకుతూ కనిపిస్తారు కదా, పోగొట్టుకుంటే ఎవరన్నా. సో అలా ఎవరూ కనిపించలేదు అని తనకు అనిపించింది. అక్కడ సీమ్డ్ అంటే అనిపించింది అని. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తాడు? ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ ఇట్, ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ఈ పని చేసడానికి బదులుగా ఇంకొక పని చేశాడు అని చెప్పడానికి ఇన్స్టెడ్ ఆఫ్ అనేటటువంటి ఫ్రేజ్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ ఇట్ అంటే ఉంచేసుకోవడం, అంటే తనతో ఉంచేసుకోవడానికి బదులుగా. ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ ఇట్ అంటే తనతో దాన్ని ఉంచేసుకోవడానికి బదులుగా టామ్ నిర్ణయించుకున్నాడంట. ఏం నిర్ణయించుకున్నాడు? టు టర్న్ ఇట్ ఇన్ టు ద లోకల్ పోలీస్ స్టేషన్, అంటే దాన్ని లోకల్ పోలీస్ స్టేషన్లో అప్పగించడానికి నిర్ణయం తీసుకున్నాడంట. ఇక్కడ మనకి ఇంకొక ఫ్రేజల్ వర్బ్ ఉంది చూడండి, టర్న్ ఇన్ అనేది. అంటే యాక్చువల్గా అయితే టర్న్ ఇన్ అనేది ఫ్రేజల్ వర్బ్. ఇక్కడ ఇట్ అనేది సబ్జెక్ట్ ఇంక్లూడ్ అయింది కదా, ఒక స్టేట్మెంట్ కాబట్టి అది సబ్జెక్ట్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు టర్న్ ఇన్ అంటే మీనింగ్ ఏమొస్తుంది అంటే అప్పగించడం. టర్న్ ఇన్ అంటే అప్పగించడం. ఏం అప్పగించడం? ఇట్, దానిని. ఆ దానిని ఏంటి? ఆల్రెడీ ఏదైతే తనకు దొరికిందో దానిని అప్పగించడానికి నిర్ణయించుకున్నాడు. ఎక్కడ ఎవరికి అప్పగించాలనుకున్నాడంటే ద పోలీస్ స్టేషన్, లోకల్ పోలీస్ స్టేషన్లో దాన్ని అప్పగించాలని నిర్ణయించుకున్నాడు. ఆల్ రైట్. ఆన్ ద వే దేర్ అంటే అక్కడికి వెళ్ళే దారిలో హీ ర్యాన్ ఇంటూ ఇంకొక ఫ్రేజల్ వర్బ్ ఉంది చూడండి ఇక్కడ. ఈ ర్యాన్ ఇంటూ యాక్చువల్గా అయితే ఇది బేస్ ఫామ్ ఎలా ఉంటుంది? రన్ ఇంటూ అని ఉంటుంది. ఓకే, రన్ ఇంటూ అంటే మనకి ప్రజెంట్ ఫామ్, ర్యాన్ ఇంటూ అంటే పాస్ట్ ఫామ్. ఇది ఆల్రెడీ పాస్ట్ టెన్స్లో ఉంది కదా మనం మాట్లాడుకునేది. సో ఇక్కడ మనకి ర్యాన్ అనేది కనిపిస్తుంది. అయితే ఇక్కడ ర్యాన్ ఇంటూ అంటే అక్కడ అనుకోకుండా వేరే వ్యక్తిని కలవడాన్ని ర్యాన్ ఇంటూ అంటాం. మనం ప్లాన్ చేసుకోకుండా సడన్గా దారిలో ఉన్నాడు కదా అని చెప్పేసి ఆ బైక్ అలా తిప్పేసి అలా వెళ్ళి కలిసి వెళ్ళిపోవడాన్ని మనం ఇక్కడ ర్యాన్ ఇంటూ. ఈ ర్యాన్ ఇంటూ అంటే అనుకోకుండా కలవడం. ఏం కలవడం అంటే ఎవరన్నా వ్యక్తిని కలవడం. అనుకోకుండా ఎవరన్నా వ్యక్తిని కలవడాన్ని మనం ఇక్కడ రన్ ఇంటూ అంటాం. ఇక్కడ మనకి పాస్ట్ టెన్స్ అయిపోయిన సమయం ఉంది కాబట్టి ర్యాన్ ఇంటూ అని రాయడం జరిగింది. ఓకే, సో ఎవరిని కలిశాడు? ఇంటూ అన్ ఓల్డ్ ఫ్రెండ్, తన పాత స్నేహితుడిని కలిశాడంట. ఈ ర్యాన్ ఇంటూ
అన్ ఓల్డ్ ఫ్రెండ్, తన పాత స్నేహితుడిని కలిశాడు. ఆ పాత స్నేహితుడి పేరేంటంటే జాక్. జాక్ అనేటటువంటి తన యొక్క పాత స్నేహితుడిని మీట్ అవ్వడం జరిగింది వెళ్ళే దారిలో. ఆ పాత స్నేహితుడికి వెళ్ళిన తర్వాత జరిగిన విషయాన్ని తనకి చెప్పాడు. చెప్పిన తర్వాత తను ఇచ్చినటువంటి సలహా, వై డోంట్ యూ జస్ట్ హ్యాంగ్ ఆన్ టు ఇట్. ఓకే, తను ఈ టామ్ చెప్పిన స్టోరీ మొత్తం విని ఈ సలహా ఇస్తా ఉన్నాడు. వై డోంట్ యూ జస్ట్ హ్యాంగ్ ఆన్ టు ఇట్. ఇక్కడ హ్యాంగ్ ఆన్ అన్నాడు. ఇక హ్యాంగ్ ఆన్ అంటే ఇది ఒక ఫ్రేజల్ వర్డ్. ఈ హ్యాంగ్ ఆన్ అంటే అర్థం ఏంటంటే, ఏదైనా మనకు దొరికిన వస్తువు ఉందనుకోండి, ఏదైనా ఒక మన దగ్గర ఉన్న వస్తువుని మనతోనే ఉంచేసుకోవడం. ఓకే, కీపింగ్ ఇట్ సంథింగ్ విత్ అస్. ఓకే, ఇప్పుడు వై డోంట్ యూ హ్యాంగ్ ఆన్ టు ఇట్ అన్నాడు. అంటే అది నీతోనే ఎందుకు ఉంచుకోకూడదు అని అడుగుతా ఉన్నాడు ఫ్రెండ్. వై డోంట్ యూ హ్యాంగ్ ఆన్ టు ఇట్, దాన్ని నీతోనే ఎందుకు ఉంచుకోకూడదు అని అడుగుతా ఉన్నాడు. హ్యాంగ్ ఆన్ అంటే ఉంచేసుకోవడం. ఓకే, అండ్ యాక్చువల్గా మనం చాలాసార్లు ఫోన్ మాట్లాడేటప్పుడు వింటాం, ప్లీజ్ హ్యాంగ్ ఆన్ ఏ సెకండ్ అంటారు. అంటే కొద్దిసేపు వేచి ఉండండి అని. ఓకే, ప్లీజ్ హ్యాంగ్ ఆన్ ఏ మినిట్ అంటే ఒక్క నిమిషం పాటు వేచి ఉండండి అని అడుగుతారు. అంటే ఇక్కడ హ్యాంగ్ ఆన్ అంటే మల్టిపుల్ మీనింగ్స్ కూడా ఉన్నాయి. హ్యాంగ్ ఆన్ ప్లీజ్ వెయిట్ అని కూడా అర్థం. ఓకే, ఇక్కడ హ్యాంగ్ ఆన్ అంటే ఉంచేసుకోవడం, కీపింగ్ సంథింగ్ విత్ అస్ యాజ్ ఇట్ ఇస్ అవర్ ఓన్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది ఎవరు చెప్పారు? జేక్ ఆస్క్. జేక్ అడిగాడు తనని, టామ్ని అడిగాడు, వై డోంట్ యూ హ్యాంగ్ ఆన్ టు ఇట్, దాన్ని నీతోనే ఉంచుకోకూడదు టామ్ అని అడిగాడు. నో వన్ సా యూ, నో వన్ సా యూ, నో వన్ సా యూ, నిన్నెవరు చూడలేదు. ఓకే, నిన్నెవరు చూడలేదు. చూశాడు కదా టామ్ అంతా రౌండ్, ఎవరు లేరు అని గమనించాడు. సో ఆ విషయం జేక్ చెప్తే ఆ జేక్ అంట, నిన్నెవరు చూడలేదంటావు అన్నా కదా. సో నో వన్ సా యూ, యూ కుడ్ గెట్ అవే విత్ ఇట్. గెట్ అవే ఇంకొక ఫ్రేజల్ వర్డ్ ఉంది ఇక్కడ, గెట్ అవే విత్. ఇక్కడ గెట్ అవే విత్ అంటే గెట్ అవే విత్. ఈ గెట్ అవే విత్ అంటే మనకి తప్పించుకోవడం అన్నటువంటి అర్థంతో యూజ్ చేస్తాం. తప్పించుకోవడం అంటే తప్పు చేసినా కూడా నువ్వు తప్పించుకోవచ్చు అన్న ఉద్దేశంతో చెప్తాడు. ఓకే, ఇక్కడ యూ కుడ్ గెట్ అవే. యూ కుడ్, మనకి ఇక్కడ గెట్ అని ప్రజెంట్ ఫామ్లో ఎందుకు ఉంది మరి? పాస్ట్ అంటూ ఉన్నాం కదా ఇందాక నుంచి. మరి ఇప్పుడు గెట్ అని ఎందుకు వచ్చింది అంటే, ఈ గెట్ ముందు ఏముంది? కుడ్ ఉంది. ఓకే, కుడ్ అని మోడల్ వర్బ్ ఉంది కనుక ఇక్కడ గెట్ అనేది వచ్చింది, ఫస్ట్ ఫామ్ వచ్చింది వర్బ్కి. ఓకేనా? సో యూ కుడ్ గెట్ అవే అంటే నువ్వు తప్పించుకోవచ్చు. ఓకే, నువ్వు దాన్ని ఉపయోగించుకుని నువ్వు ఎవరు చూడలేదు కనుక నువ్వు తప్పించుకోవచ్చు దాంతో. సో నువ్వు దీన్ని ఉంచేసుకో అని సలహా ఇచ్చాడు. బట్ కానీ టామ్ షుక్ హిజ్ హ్యాండ్. అంటే తల అడ్డంగా ఊపాడంట. నో, కాదు, ఆపోజిట్. ఇక్కడ బట్ కానీ అన్నాడు కాబట్టి బట్ అంటే ఇక్కడ కానీ, నో. షుక్ హిజ్ హెడ్ అంటే ఇక్కడ ఆపోజిట్లో అర్థం చేసుకోవాలి. తను చెప్పిన దానికి ఆపోజిట్లో చెప్తున్నాడు అంటే ఇక్కడ నో అని చెప్తా ఉన్నాడు అర్థం. ఓకే, ఇఫ్ ఐ గివ్ ఇన్ టు టెంప్టేషన్ నౌ. ఓకే, గివ్ ఇన్ టు అంటే ఇక్కడ లొంగిపోవడం అంటే ఏంటి అంటే, మనం ఏదన్నా ఒక వీక్నెస్, అంటే ఇప్పుడు పర్స్ దొరికినప్పుడు ఎవరు చూడలేదు కదా అనేటటువంటి ఆ టెంప్టేషన్ ఉంది చూసారా, ఆ టెంప్టేషన్ అంటే ఆ ప్రలోభానికి లొంగిపోవడాన్ని ఇక్కడ మనం గివ్ ఇన్ టు అంటే ఆ లొంగిపోవడం అనే ఉద్దేశంతో మనం ఇక్కడ ఈ ఫ్రేజల్ వర్బ్ని యూజ్ చేశాడు. గివ్ ఇన్ టు టెంప్టేషన్, ఆ యొక్క బలహీనత. ఆ టెంప్టేషన్ అంటే ఆ ప్రలోభం లేదంటే బలహీనతకి లొంగిపోతే, ఇప్పుడు ఈ బలహీనతకి నేను లొంగిపోతే, ఈ ప్రలోభానికి లొంగిపోతే ఐ విల్ లూజ్ సంథింగ్ మోర్ వాల్యుబుల్. లూజ్ అంటే నేను సంథింగ్ మోర్ వాల్యుబుల్ దాన్ మనీ. ఓకే, అంటే ఈ సొమ్ము కంటే, ఈ డబ్బు కంటే విలువైనది, మోర్ వాల్యుబుల్ దాన్ మనీ. ఈ డబ్బు కంటే విలువైనది ఏదో ఒకటి నేను కోల్పోతాను. ఈ చిన్నదానికి నేను కకృతి పెడితే
పెద్దది ఏదో విలువైనది నేను ఇంకా కోల్పోవాల్సి ఉంటుంది. ఆ విలువైనది ఏంటి అంటే మై ఇంటిగ్రిటీ. మై ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ అంటే సమగ్రత, అంటే క్యారెక్టర్. సమగ్రత అంటే క్యారెక్టర్. ఇక్కడ క్యారెక్టర్ని నేను లూజ్ అయిపోతాను. అంటే డబ్బు కంటే విలువైనటువంటి నా క్యారెక్టర్ని నేను లూజ్ అవుతాను. సో ఐ డోంట్ వాంట్ టు లూజ్ మై ఇంటిగ్రిటీ. ఆ తర్వాత హీ రీచ్డ్ ద పోలీస్ స్టేషన్ అండ్ హ్యాండెడ్ ఓవర్ ద వాలెట్. హీ రీచ్డ్ ద పోలీస్ స్టేషన్. తను అనుకున్నట్లుగానే ఆ యొక్క పోలీస్ స్టేషన్కి రీచ్ అయ్యి హ్యాండెడ్ ఓవర్ అంటే హ్యాండ్ ఓవర్ అంటే ప్రజెంట్ అండి. ఈ హ్యాండ్ ఓవర్ అంటే ఏంటంటే గివ్ సంథింగ్. హ్యాండ్ ఓవర్ అంటే గివ్, అండ్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ విత్ అ ఫార్మల్ వే. ఓకే, గివ్ ఫార్మల్లీ, గివ్ సంథింగ్ ఫార్మల్లీ అనొచ్చు. అంటే ఏదన్నా ఒక వస్తువుని ఫార్మల్గా అంటే మర్యాదగా వేరే వ్యక్తికి ఇవ్వడాన్ని మనం హ్యాండ్ ఓవర్ అంటాం. హీ హ్యాండెడ్ ఓవర్ అంటే ఇచ్చాడు, చాలా మర్యాదగా యొక్క పోలీసులకి తన బాధ్యత ప్రకారం అప్పచెప్పాడు. ఓకే, ఆల్రెడీ టర్న్ ఇన్ అనే ఫ్రేజల్ వర్బ్ వాడాం కదా, దాన్ని కూడా అప్పచెప్పడం అనేటటువంటి అర్థంతోనే యూజ్ చేస్తాడు. ఓకే, సో ద సేమ్ వే ఇక్కడ హ్యాండ్ ఓవర్. ఆల్ రైట్. ఎ ఫ్యూ డేస్ లేటర్ అంటే కొద్ది రోజుల తర్వాత ద ఓనర్ కేమ్ టు థ్యాంక్ టామ్ పర్సనలీ. ఓకే, ఆ వ్యక్తిగతంగా ఆ వాలెట్ ఒక ఓనర్ ఈ టామ్కి పర్సనల్గా అంటే వ్యక్తిగతంగా మీట్ అయ్యి థ్యాంక్స్ చెప్పాలని వచ్చాడు. అండ్ ఈవెన్ ఆఫర్డ్, ఇంకా స్మాల్ గిఫ్ట్ కూడా. రివార్డ్ అంటే ఇక్కడ బహుమతి. ఒక బహుమతిని కూడా, చిన్న బహుమతిని కూడా ఇవ్వడం జరిగింది. కానీ విచ్ టామ్ కైండ్లీ రెఫ్యూజ్డ్, చాలా మర్యాదతో నాకు వద్దండి, చాలా మర్యాదగా తనకి నాకు ఏ బహుమతి అవసరం లేదు, బహుమతి కోసం చేయలేదు అన్నట్లుగా చాలా మర్యాదగా తన ఆ యొక్క బహుమతిని తిరిగి ఇచ్చేయడం జరిగింది. రెఫ్యూజ్ అంటే తిరస్కరించాడు. అండ్ నౌ కమింగ్ టు ద మోరల్ ఆఫ్ ద స్టోరీ. డూయింగ్ ద రైట్ థింగ్ మే నాట్ ఆల్వేస్ బ్రింగ్ రివార్డ్స్. డూయింగ్ ద రైట్ థింగ్ అంటే సరైనటువంటి పని. అంటే సరైన పని అంటే న్యాయమైనటువంటి పని. మనం ఏది చేయాలో అది మాత్రమే చేయాలి. అవకాశాన్ని బట్టి మన యొక్క క్యారెక్టర్ని చంపేసుకోవడం సరైన పని కాదు. ఓకే, అవకాశం దొరికినప్పుడు అంటే దొంగ, అవకాశం లేకపోతే దొర అన్నట్లుగా కాకుండా డూయింగ్ రైట్ థింగ్, మంచి సరైనటువంటి పని చేయడం, మే నాట్ ఆల్వేస్ బ్రింగ్ రివార్డ్స్. అన్నిసార్లు మనం మంచి చేసిన ప్రతిసారి ఎవరో ఒకళ్ళు వచ్చి బహుమతి ఇస్తారన్న గ్యారంటీ లేదు. ఇక్కడ టామ్కి జరిగినట్టు అన్నిసార్లు వచ్చి బహుమతి ఇస్తారన్న గ్యారంటీ లేదు. అన్నిసార్లు మనకి ఐడెంటిటీ దొరుకుతుందన్న ఆ యొక్క గ్యారంటీ ఎవరికి ఉండదు. బట్ కానీ ఇట్ ఆల్వేస్ హెల్ప్స్ యూ లివ్ విత్ క్లియర్ కన్సైన్స్. కాబట్టి ఇక్కడ ఇట్ ఆల్వేస్ హెల్ప్స్ ఎప్పుడు కూడా సహాయం చేస్తుందంట. ఎట్లా? యూ లివ్ అంటే నివసించడానికి, దేంతో? విత్ అ క్లియర్ కన్సైన్ అంటే మనస్సాక్షి. ఓకే, డూయింగ్ రైట్ థింగ్ మే నాట్ గెట్ ఆల్వేస్ రివార్డ్స్, బట్ బీయింగ్ జెన్యూన్ ఈజ్ అవర్ మోరల్ డ్యూటీ. ఓకే, మన నిజాయితీగా ఉండడం అనేది మన యొక్క నైతిక బాధ్యత. ఓకే, సో ఇక్కడ మీకు ఫ్రేజల్ వర్బ్స్ చూపించాను కదా, ఇప్పటి వరకు చెప్పాను కదా. సో ఈ ఫ్రేజల్ వర్బ్స్ అనేవి ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఐ హోప్ యూ లెర్న్ సంథింగ్ న్యూ టుడే. సో థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ we will catch up soon with another beautiful story, and we will learn something new with that story. So thank you. See you soon.